మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే ఒక పేదవాడు ఉండేవాడు. అంటే ఒక పేదవాడు, పేదరికంలో పేదవాడు. ఆయన వృత్తి ఏంటంటే చెప్పులు కుట్టుకునేటువంటి వృత్తి. అందరికి కూడా చెప్పులు కుట్టించేవాడు. ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ తన ఉన్న దాంట్లో అందరికి కూడా, ముఖ్యంగా సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు వస్తే, సాధువులు వస్తే వాళ్ళకు ఉచితంగా చెప్పులు కుట్టి ఇచ్చేవాడు. అంటే చర్మకార వృత్తి అన్నట్టు, మోచి వృత్తి. అయితే ఈ విధంగా అందరి సన్యాసులకు దానం ఇచ్చేస్తున్నాడు చెప్పులు కుట్టుకుంటూ. ఇంట్లో ఆకలి బాధతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. అయితే వీడు ఇట్లా కాదు, వీడికి పెళ్లి చేస్తే వీడి తిక్క కుదురుతుందని వాళ్ళ అమ్మా నాన్నలు ఇతనికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా అట్లాగే చెప్పులు కుట్టుకుంటూ సాధువులకు, సన్యాసులకు కుట్టుకుంటూ ఇస్తున్నాడు. ఆయన తీరు ఏం మారలేదు. ఆ విధంగా భార్య కూడా, వచ్చినటువంటి భార్య కూడా అదే విధంగా సహకరిస్తుంది. చాలా ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు. అయితే తన భక్తుని పట్ల ప్రేమ కురిపించాలని, తన భక్తుడికి ఏదో విధంగా సహాయం చేయాలని భగవంతుడు ఆ యొక్క చర్మకారుడి దగ్గరికి రావడం జరిగింది. వచ్చేసి, నాయన, నువ్వు చాలా అద్భుతమైనటువంటి భక్తుడివి, నీ యొక్క నిష్కామ కర్మకు నేను నీకు కొంత సహాయం చేయాలనుకుంటున్నా కాబట్టి అని అంటుండగా, నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు స్వామి, నేను ఈ విధంగా సేవ చేసుకుంటూ ఉంటాను పేదల కంటే. లేదు, నీకు ఒక సహాయం చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఈ యొక్క చిన్న వస్తువుని ఇస్తున్నాను. దీన్ని పరుసవేది అంటారు. పరుసవేది అంటే, ఈ పరుసవేది అనేటువంటి దీని వస్తువును నువ్వు దేన్ని ముట్టినా కానీ, దేనికి తాకించినా కానీ అది బంగారమయం అయిపోతుంది. కాబట్టి నీకు ఎంత నా ఆస్తి అంతస్తులు, నీ పేదరికం తొలగిపోతుందని చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు ఆ భగవంతుడు. అయితే ఆ పరుసవేది అలాగే ఉంచుకుంటాడు. నాకు ఆ పరుసవేదితో ఎలాంటి ఉపయోగం లేదు, దాంతో పని లేదు, నేను ఉపయోగించానని చెప్తాడు ఆ పేదవాడు, ఆ చెప్పులు కూడేటువంటి వ్యక్తి. నిజంగా కూడా దాన్ని ఉపయోగించాడు. కానీ చాలా రోజులకు మళ్ళీ ఆ భక్తుల్ని పరీక్షిస్తాడు భగవంతుడు. కానీ అతనిలో ఎలాంటి లోభము లేదు, ఎలాంటి స్వార్థము లేదనేటువంటిది గ్రహిస్తాడు. నేను ఇచ్చిన పరుసవేదిని కూడా ఇంతవరకు ఉపయోగించలేదని బాధపడతాడు. చివరికి ఇలా అయితే వినడు అని కలలోపట, ఆ యొక్క భక్తుడి యొక్క కలలోపట, నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను, నీకు ఖచ్చితంగా ఆ పరుసవేదితోటి నువ్వు ఆ ధనం వచ్చిన తర్వాత నా భగవంతుడికి, నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నా కొరకు ఒక దేవాలయాన్ని నిర్మించు, అందరికీ ఆ దేవుని యొక్క భక్తి పూజలు చేస్తుంటారు, నువ్వు అక్కడ ఉండి నాకు సేవ చెయ్యు అని చెప్తాడు. అప్పుడు వెంటనే దేవాలయం నిర్మిస్తాడు. నిర్మించేసరికి అందరు ఆశ్చర్యపోతారు. దేవాలయంలో నిర్మించడం ఏంటి? ఒక పేదవాడు, ఒక మోచి, ఒక చర్మకారుడు దేవాలయం నిర్మించడం ఏంది? ఆ దేవుడికి పూజించడం ఏంది? ఇది తప్పు అని రాజు దగ్గరికి ఈ వార్త చేరుతుంది. రాజు పిలిపిస్తాడు, వచ్చేస్తాడు. అంటే అప్పుడు చెప్తాడు, దేవుడికి మరి భక్తులంటేనే ఇష్టము, నిజమైనటువంటి భక్తులంటేనే ఇష్టము. అంటే ఎట్లా, అది నిరూపించగలవా అంటాడు రాజు. తప్పకుండా మీరు పిలవండి, ఆ భగవంతుణ్ణి పిలవండి. నిజమైనటువంటి భక్తుడైతే ఖచ్చితంగా ఆ విగ్రహం నుంచి రావడం అనేటువంటి జరుగుతుంది అంటాడు. ఎంతోమంది పండితులు ప్రయత్నిస్తారు, మేధావులు ప్రయత్నిస్తారు, ఎంతోమంది ప్రజలు ఎవ్వరు కూడా ఆ విగ్రహం అక్కడి నుంచి రాదు, కదలదు. చివరికి ఆ భక్తుడు, చర్మకారుడు ఆ భగవంతుణ్ణి పిలుస్తాడు. వెంటనే ఈయన చేతుల్లోపట ఆ విగ్రహం ప్రత్యక్షమవుతుంది. అంటే గర్భగుడి నుంచి విగ్రహము ఈ భక్తుడి యొక్క చేతిలోకి వచ్చేస్తుంది. రాజు ఆశ్చర్యపోతాడు. ఈ వార్త ఆ రాజు కాళ్ళ మీద పడతాడు. భక్తులందరూ, పండితులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ వార్త ఢిల్లీ రాజు సికిందర్ లోడికి తెలుస్తుంది, సంతు మీరాబాయికి తెలుస్తుంది, గురు నానక్ గారు తెలుస్తుంది, సిక్కు మత స్థాపకుడు. వీళ్ళందరూ కూడా వచ్చేసి ఈ స్వామి కాళ్ళ మీద పడతాడు. అంటే ఈ యొక్క పేదవాడి యొక్క పాదాక్రాంతులు అయిపోతారు. మరి సిక్కుల పవిత్రమైనటువంటి గురు గ్రంథ సాహెబ్లో కూడా ఈ యొక్క చర్మకారుడు రచించినటువంటి 39 వాక్యాలు కూడా ఈ గురు గ్రంథ సాహెబ్లో ఉండడం జరిగింది. ఆయన మరెవరో కాదు, ఒక గొప్ప భక్తుడు, చర్మకారుడు, మోచి కులానికి చెందినవాడు. ఈనాటి ఆధునిక భాషలో చెప్పాలంటే ఒక దళిత జాతికి చెందినవాడు, ఒక హరిజన కులానికి చెందినవాడు. ఆయననే గొప్ప భక్తుడు, సంతు సాధు రవిదాసు. ఆ రవిదాసు పాద పద్మాలకు నిజంగా పుష్పాంజలి నమస్కారాలు ఘటిస్తూ, ఇటువంటి గొప్ప చరిత్రలు, గొప్ప భక్తుల చరిత్రలు విన్నట్టయితే మన జీవితం ఎంతో ధన్యమవుతుంది. మరొకసారి వారికి పుష్పాంజలి ఘటిస్తున్నాను.
జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.